హలో అండి. ఉదయాన్నే చక్కగా పడుకోవాల్సింది. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి 6:30 కల్లా రైల్వే స్టేషన్‌కొచ్చి ట్రైన్ అయితే ఎక్కేసామండి. మా యోగి అయితే పొద్దున్నే లేచేసింది 5కి. అందుకని నిద్ర వస్తున్నట్టుంది. మహా అల్లరి చేసి నిద్ర వస్తుందని చెప్పి అంటోంది. ఇగో చూసారా, అప్పుడే సగం నిద్ర, సగం మెలకువగా ఉండి అస్సలు ఏమాత్రం కూడా కంట్రోల్ అవ్వట్లేదండి. ఇంకా ఇంతకి ఎక్కడికి అనుకుంటే యోగికి 3 ఇయర్స్ వచ్చినాయి కదా! అక్షరాభ్యాసం చేయిద్దామని చెప్పి బాసరైతే వెళ్తున్నామండి. అయితే కార్‌లో వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే కామేష్ అలానే సతీష్ ఇద్దరు కూడా ఫుల్‌గా స్ట్రెయిన్ అయిపోయారండి. అందుకని చెప్పి ఇంకా ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని మార్నింగ్ 7:00కి కాచిగూడలో ట్రైన్, 11:30కి బాసర్లో దిగుతామండి. ఇంకా తర్వాత అక్షరాభ్యాసం, దర్శనం అంతా అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ సేమ్ ట్రైన్‌లో 4:45 ఉంది. ఇంకా అందులో స్టార్ట్ అయిపోయి 8:30 కల్లా హైదరాబాద్ వచ్చేయొచ్చు. అందుకని అదైతే బుక్ చేసేసుకున్నామండి. మన అమ్మాయిలకి ఏ పండగైనా చేతి నిండా గోరింటాకుంటే ఆ కళే వేరు. అందుకని యోగి పడుకున్నప్పుడు గోరింటాకైతే పెట్టేశానండి. లేచిన తర్వాత చూసుకుని గోరింటాకు పెట్టావని చెప్పి సంతోషపడిపోయింది. ఇదిగో చూసారా, చేతులు ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో. అందుకనేనండి యోగికి నేను ఏదైనా సరే స్పెషల్ ఉన్నా, పండగలున్నా, దానికి ఏదైనా ప్రత్యేకంగా చేసేటప్పుడైనా గోరింటాకైతే పెట్టేస్తాను. తర్వాత యోగిని అయితే చక్కగా రెడీ చేసేసానండి. ఇదిగోండి ఇంకా గోదావరి నది అయితే వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పి అందరం కూడా లేచి ఇంకా బ్యాగ్ అది తీసుకొని నెమ్మదిగా దిగేసి, ఎందుకంటే బాసరలో ఎక్కువసేపు ఆగదు ట్రైన్. అందుకని చెప్పి ఇంకా బాసరలో అయితే దిగేసామండి. ఇదిగోండి బాసర రైల్వే స్టేషన్. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి ఆటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అక్కడ పర్ హెడ్ 20 రూపీస్. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్షరాభ్యాసానికి కావాల్సిన సెట్ అంతా కూడా ఇక్కడ షాప్లో వాళ్ళు చూపించారండి. ఇందులో ఒక 2-3 రకాలు ఉన్నాయి స్లేట్స్. మీకు ఏం కావాలో చూసుకోండి అన్నారు. ఇంకా మేమైతే ఒకటి 350 రూపీస్ ఉన్నదంట. లోపల ఫొటోస్ అయితే అలౌ లేదండి, వాళ్ళే తీస్తారు అని చెప్పి అంతా కూడా చూపించారండి. ఇదిగోండి 2 టైప్ ఆఫ్ స్లేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అక్షరాభ్యాసానికి. ఓన్లీ స్లేట్ ఒకటి, అలానే బుక్ ఉన్న సెట్ ఒకటి ఉంది. అది కాకుండా ఇంకొకటి సెట్లో అమ్మవారి ఫోటోతో ఉన్న బుక్, పసుపు, కుంకుమ, బియ్యము ఉన్నాయి. ఇక మేమైతే ఆ సెట్ తీసుకున్నామండి. వాళ్ళకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అక్షరాభ్యాసానికి టికెట్స్ ఉన్నాయండి. ఒకటి 150 రూపీస్ టికెట్, అలానే 1000 రూపీస్ టికెట్. 150 రూపీస్ టికెట్ వచ్చేసి మండపం బయట సపరేట్గా ఉంటుంది, అమ్మవారి బొమ్మ ఉంటుంది, అక్కడ చేయిస్తారు. అలా కాకుండా 1000 రూపీస్ టికెట్ అయితే అమ్మవారి ఎదురుకుండానే అక్షరాభ్యాసం అనేది జరుగుతుందండి. సో అందుకని 1000 రూపీస్ టికెట్ తీసుకుని అక్షరాభ్యాసం అయితే చేయించుకున్నాము. ఇంకా పూజ, అలాగే పంతులు గారు యోగితో స్లేట్ మీద రాయించారు. అవన్నీ వీడియోస్ అయితే తీయలేదు కానీ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి ఫొటోస్. ఇంకా రాసిన తర్వాత మనం అక్కడ నుంచి బయటకు వచ్చేసి కొంచెం సేపు కూర్చున్న తర్వాత మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా కొంచెం లోపల నుంచి వెళ్ళాలి. అక్కడ కూడా ఫొటోస్ ఎలవ్ లేదండి. తర్వాత వ్యాస మహాముని గుహ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా ఫొటోస్ ఎలవ్ లేదు. మనం వెళ్ళడం కూడా కింద నుంచి కూర్చుని వెళ్ళాలి. నేను మీకు ఫొటోస్ మళ్ళీ షేర్ చేస్తాను. అక్కడ నుంచి ఇంకా మేము అన్నప్రసాదం తిందామని చెప్పి వచ్చేసామండి. ఇక్కడ అయితే చాలా లైన్ ఉండే, మాకు 2 అవర్స్ టైం అయిపోతుంది, వెయిట్ చేయాలేమో అనుకున్నాము. బట్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని చక్కగా వెళ్ళి అన్నప్రసాదం తినేసిన తర్వాత మళ్ళీ మాకు 3:45కి ట్రైన్. మేము ప్రసాదం తిని వచ్చేటప్పటికి 2:30 అయిందండి. ఇంకా ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పేసి ముందైతే బయటకు వచ్చేసి తీసుకోవాలి. ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది, ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఇదిగోండి ఫొటోస్ సెలెక్షన్ చేసి ఈ ప్రింట్ ఒక్కొక్క కాపీ 100 రూపీస్ అన్నారండి. సో మళ్ళీ మనకి సాఫ్ట్ కాపీ పంపించడానికి ఇంకొక 100 అడిగారు. మేము అందుకని 4 ఫొటోస్ తీసుకుని సాఫ్ట్ కాపీ అన్నీ కూడా మేము తీసుకున్నాము. 500. ఇంకా బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్. సో మేము అక్కడ ఒక 45 మినిట్స్ వెయిట్ చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్షరాభ్యాసం ప్లాన్ ఉంటే కనుక మార్నింగ్ 7:00కి కాచిగూడలో ట్రైన్ అండి, 11:30కి బాసర దిగుతారు. అక్కడ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. మీరు దర్శనం అయిన తర్వాత మళ్ళీ అగైన్ 4:45కి బాసర్లో ట్రైన్, మళ్ళీ 8:30కి కాచిగూడ వచ్చేస్తారు. మేమైతే గుడి టైమింగ్స్ నెట్లో సెర్చ్ చేసామండి, అందుకని ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తున్నాను. మా యోగికి అయితే బాసర్లో అక్షరాభ్యాసం చేయించామండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.